సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? మెటీరియల్ ఓపెన్ చేసుకుందాం. షేర్ స్క్రీన్ ఇస్తున్నాను మీ అందరికీ. ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, రైట్? ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఓకే అండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఆడియో కట్ అవుతుంది సార్. ఆడియో కట్ అవుతుందా? ఒక్క నిమిషం, నెట్ కనెక్షను, నా నెట్ కనెక్షను. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, నా వాయిస్ ఓకేనా మీ అందరికీ? రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఎస్ సార్, ప్రవీణ గారు, అవునండి. క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్క్రీన్ షేర్ ఇచ్చాను. రైట్. సో ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఓకే. మెటీరియల్ డిప్రిషియేషన్ అయిపోయింది, క్రెడిట్ ఆపరేషన్స్ అయిపోయాయి. హౌ టు సోల్డ్ అసెట్ ఇన్ టాలీ. హౌ టు సోల్డ్ అసెట్ ఇన్ టాలీ. ఫోటో తీసేసుకోండి. హౌ టు సోల్డ్ అసెట్స్ ఇన్ టాలీ. ప్రాబ్లం నెంబర్ 1 నేను చేస్తాను, ప్రాబ్లం నెంబర్ 2 మీరు ట్రై చేయండి. సో ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఐటమ్ కొంటున్నాము, దాని డిప్రిషియేషన్ అనేది చూస్తున్నాము. ఇప్పుడు ఐటమ్ కొన్ని రోజులు వాడేసి దాన్ని అమ్మితే, ఎందుకంటే ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా మోటార్ సైకిళ్ళు ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళ స్కూటీలు కానీ బైక్స్ కానీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్ కోసం వెహికల్స్ కొనుక్కుంటారు. వాడేసిన తర్వాత కొన్ని రోజులు పోయాక వాటిని ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాలు పోయాక అమ్మేస్తారు. అమ్మినప్పుడు కూడా మనం ఎంట్రీ చూపించాలి, ఎంత కొన్నాం, ఎంతకు అమ్మాం, అంటే అది ప్రాఫిట్కి అమ్మేమా లేదా లాస్కి అమ్మేమా అనేది కూడా మనం చూపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్లో ఈ పాయింట్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, ఫర్నిచర్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, మిషనరీస్ ఉంటాయి. ఇవి వాళ్ళు కొన్ని రోజులు పోయాక వాడేసి అమ్మేయడం జరుగుతుంది. ఈ అమ్మడం జరిగినప్పుడు ఎంట్రీలు ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు పాయింట్. ప్రాఫిట్ వస్తే ఎలా వేసుకోవాలి, ప్రాఫిట్కి అమ్మితే ఎలా వేసుకోవాలి, లాస్కి అమ్ముకుంటే ఎలా వేసుకోవాలి అనేది చూద్దామండి. చాలా కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉండే టాపిక్, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. పాయింట్ టు పాయింట్ నేను పిన్ టు పిన్ చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. సో ప్రాబ్లం నెంబర్ 1 స్టార్ట్ చేస్తున్నాను. సో టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుందాం. క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి, ఫాస్ట్గా యాడ్ అవ్వండి. సో కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్. సో ప్రాబ్లం నెంబర్ 1లో మిస్టర్ నాని స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. కంపెనీ క్రియేట్ చేయండి నాతో పాటు, లేదా విన్నోళ్ళు వినండి, ప్రాబ్లం ఏం లేదు. వింటూ చేసినా పర్వాలే, విన్నాక చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో పాయింట్స్ నోట్ చేసుకోండి, మెయిన్ పాయింట్స్. సో నాని మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. సో అగైన్ కంట్రోల్ ఏ. సో కంపెనీ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే లెడ్జర్ అండి. నాని క్యాపిటల్ అకౌంట్ మీ అందరికీ తెలుసు, నాని క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ స్కూటర్ పర్చేజ్డ్, స్కూటర్ ఫిక్స్డ్ అసెట్, స్కూటర్ పర్చేస్ చేస్తున్నాం, అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ స్కూటర్ వాజ్ సోల్డ్, చూడండి కొత్త పాయింట్ ఇప్పుడు వచ్చింది మనకి.
స్కూటర్ వాజ్ సోల్డ్. సోల్డ్కి అండర్ గ్రూప్ లేదండి సార్. సోల్డ్కి అండర్ గ్రూప్ ఉందా చెప్పండి అంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సోల్డ్కి అయితే అండర్ గ్రూప్ లేదు. మళ్ళీ చెప్తున్నా, లెడ్జర్లో ఆ పాయింట్ అనేది మనం క్రియేట్ చేయని అవసరం లేదు. సోల్డ్ అనే పాయింట్కి అండర్ గ్రూప్ లేదు. నోట్ దట్. సోల్డ్కి అండర్ గ్రూప్ లేదు. లెడ్జర్లో క్రియేట్ చేయడానికి అండర్ గ్రూప్ లేదు సోల్డ్కి. ఎందుకంటే అది ఒక మాట, అమ్ముతున్నాను అనే మాట. కాబట్టి దానికి అండర్ గ్రూప్ లేదండి. సోల్డ్కి అండర్ గ్రూప్ లేదు. స్కూటర్ ఫిక్స్డ్ అసెట్. ఫర్నిచర్. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ మొబైల్. మొబైల్ పర్చేస్డ్. మొబైల్ కూడా ఫిక్స్డ్ అసెట్. కంట్రోల్ ఏ. ల్యాప్టాప్ పర్చేస్డ్ 30,000. ల్యాప్టాప్ కూడా ఫిక్స్డ్ అసెట్. కంట్రోల్ ఏ. లెడ్జర్లో మనకి ఎలాంటి కొత్త పాయింట్స్ లేవండి. మనకి తెలిసిన పాయింట్సే అన్నీ ఉన్నాయి. సో లెడ్జర్లో ఎలాంటి పాయింట్ లేదు. నెక్స్ట్ ఎంట్రీ వేసేద్దాం. చూడండి, ఓచర్లోకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి మీకు ఇక్కడ వరకు ఎలాంటి డౌట్ లేదు. ఓచర్లోకి వెళ్ళిపోదాం. F6 ఓపెన్ చేశాను. ఫస్ట్ ఎంట్రీ F6 మీ అందరికీ తెలుసు. క్యాష్ ఎవరు తీసుకొస్తున్నారంటే నాని. ఎంత అమౌంట్? 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ డిపాజిట్. ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. ఆఫీస్ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాము. కాంట్రా బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి పైన బ్యాంక్. క్యాష్ అమౌంట్ ఎంత? 45,000 డిపాజిట్ చేస్తున్నాం. ఆఫీస్ అమౌంట్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్కూటర్ పర్చేస్ 35,000. పేమెంట్ క్యాష్. స్కూటర్ 35,000. అమౌంట్ అంతేనా? 35,000. కంట్రోల్ ఏ. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ ఏంటి? ఎల్లో 1 వచ్చేసింది. స్కూటర్ వాజ్ సోల్డ్. ఇక్కడ గమనించండి, స్కూటరు మనోడు ఎంత కొన్నాడు? కొన్నప్పుడు 35,000కి కొన్నాడు. స్కూటర్ పర్చేస్డ్ 35,000. అమ్ముతున్నప్పుడు 38,000కి అమ్ముతున్నాడు. మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఆ స్కూటర్ అనేది 35,000 కంటే ఎక్కువకు అమ్ముతున్నాడా, 35,000 కంటే తక్కువకు అమ్ముతున్నాడా అనేది గమనించాలి మీరు. విద్యాలక్ష్మి గారు వెరీ గుడ్ అండి. సో 3,000 ఎక్కువకు అమ్ముతున్నాడా, 3,000 తక్కువకు అమ్ముతున్నాడా? మీ అంతటి మీరు అనుకోవాలి. కొన్నది 35,000, అమ్ముతుంది 38,000. అంటే ఎంత ఎక్స్ట్రాకు అమ్ముతున్నాడు? 3,000 ఎక్స్ట్రాకు అమ్ముతున్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ గుడ్. 3,000 ఐటమ్ వాల్యూ పెంచుతున్నామా తగ్గించుతున్నామా? 3,000 ఐటమ్ వాల్యూ పెంచుతున్నామా తగ్గించుతున్నామా అంటే పెంచుతున్నాం. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా ఒక్క జానల్లో మాత్రమే చేయగలం. F7లో మాత్రమే చేయగలం. ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా ఒక ఐటమ్ వాల్యూని తగ్గించాలన్నా జానల్లోనే చెయ్యాలి అని నేను పదే చెప్పాను. జానల్ పాయింట్ దగ్గర, F7 పాయింట్ దగ్గరే చెయ్యాలి. ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా. ఎందుకంటే మనం డిప్రిషియేషన్ అనేది ఎక్కడ చేసాం? జానల్లోనే కదా చేసాం. అంటే డిప్రిషియేషన్ అంటే ఐటమ్ వాల్యూ తగ్గుతుంది. నేను చెప్పాను, అక్కడే చెప్పాను. ఏమండి, ఐటమ్ వాల్యూ తగ్గినా పెరిగినా జానల్లోనే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకే, F7 బాగానే ఉంది. F7 ఓపెన్ చేసాం టాలీలో. ఓకే, బాగానే ఉంది. మరి పైన ఏమేయాలి, కిందన ఏమేయాలి? వెరీ సింపుల్. ఐటమ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకోండి ఇక్కడ మీరు. అంతే, ఇంకేం చేయకండి. ఐటమ్ వాల్యూ పెరుగుతుంది. స్కూటరు ఐటమ్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఐటమ్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, చూడండి నా చెయ్యి చూడండి, ఐటమ్ వాల్యూ పెరుగుతుందంటే ఐటమ్ని పైన వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఐటమ్ వాల్యూ పెరుగుతుంది. నా చెయ్యిని గమనిస్తే చాలు మీరు. ఐటమ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి పైన వేసుకోండి ఐటమ్ని.
ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? ఎంత క్యాష్ పెరిగింది? 3000 పెరిగింది. అమౌంట్ డెబిట్ అమౌంట్లో 3000 వేయాలి. పెరిగింది కాబట్టి పైన ఐటమ్ వేసాం. మరి కిందన ఏం వేయాలి సార్? డిప్రిసియేషన్ వేయాలి. ఏంటి ఇక డిప్రిసియేషన్ అనే పాయింట్ నేను తీసుకురాలే, గమనించాలి. ఆ 3000 ప్రాఫిట్. ఆ 3000 ఏంటండి? ప్రాఫిట్. కాబట్టి కిందన మీరు పైన ఐటమ్ వేసాం, కిందన ఏం వేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఏం తీసుకోవాలి కిందని? ప్రాఫిట్ అండ్ లాస్. మళ్ళీ చెప్తున్నాను, ఐటమ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి పైన ఐటమ్ వెయ్యండి. దేని వల్ల పెరిగింది? ప్రాఫిట్ వల్ల పెరిగింది కాబట్టి కిందన ప్రాఫిట్ అండ్ లాస్. పైన ఐటము, కిందన ప్రాఫిట్ అండ్ లాస్. డెబిట్లో 3000, క్రెడిట్లో 3000 వేసుకుంటే సరిపోతుంది. ఆ ఎంట్రీ ఇప్పుడు ఎలా వేస్తున్నానో చూపించండి. నిహారిక గారు హ్యాండ్ రైజ్ చేశారు, వెళ్ళిపోయారు. సో ఐటమ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకోండి. నిహారిక గారు ఇక్కడ ఎప్రిసియేషన్ అనకూడదు. చూడండి, ప్రాఫిట్. ఇదేంటి? అమ్ముతున్నప్పుడు మనం ఎప్రిసియేషన్ డిప్రిసియేషన్ అనే పాయింట్ రైజ్ చెయ్యం. అమ్ముతున్న టైంలో ప్రాఫిట్కి అమ్ముతున్నామా లాస్కి అమ్ముతున్నామా అనే పాయింట్నే రైజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక అసెట్ని అమ్మినప్పుడు ప్రాఫిట్కి అమ్మామా లాస్కి అమ్మామా అనే పాయింట్లే మనకు నోట్లో వస్తాయి తప్ప డిప్రిసియేషన్లు ఎప్రిసియేషన్ అనే పాయింట్కి మనం వెళ్ళం. సింపుల్ లాజిక్. సో ఎంట్రీ చూద్దామండి. జర్నల్ ఓపెన్ చేసుకుందాం. ఐటమ్ వాల్యూ పెంచుతున్నాం కాబట్టి పైన స్కూటర్. ఇక్కడ మీకు స్కూటర్ వాల్యూ ఎంత కనిపిస్తుంది? 35,000 కనిపిస్తుందా? జూమ్ చేస్తాను మీ అందరి కోసం. స్కూటర్ వాల్యూ మీకు ఎంత కనిపిస్తుంది? 35,000 కనిపిస్తుందా డెబిట్లో? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 35,000కి 3,000 యాడ్ చేయాలి. ఈ 35,000కి ఏం చేయాలి? నేను 3,000 యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ 35,000కి 3,000 డెబిట్లో వేశాను. ఇదిగోండి, డెబిట్లో వేశాను. ఎంటర్ చేస్తే ఈ 35,000కి యాడ్ అవ్వాలా కట్ అవ్వాలా? యాడ్ అవ్వాలి. ఎందుకంటే పెంచుతున్నాం. 3,000 ఏం చేస్తున్నాం అంటే పెంచుతున్నాం. కాబట్టి పైన ఐటమ్ వేసాను, 3,000 వేసాను, ఎంటర్ చేస్తే 38,000 అయింది. రైట్ ఆన్సర్. అంటే రైట్గానే కరెక్ట్గానే చేస్తున్నాం అని అర్థం. కట్ అవుతుంది అనుకోండి, మీరు చేస్తుంది రాంగ్. మీరు చేస్తుంది రాంగ్ అని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఐటమ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి పైన వేసాం. పైన బై ఉంది కాబట్టి కింద 2. ప్రాఫిట్ వల్లే కదా, ఈ 3,000 ప్రాఫిటే కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ని ఎంటర్ చేయండి. ఇక్కడ క్రెడిట్లో కూడా 3,000. ఇది ఎంట్రీ. ఫోటో తీసుకుంటారో స్క్రీన్ షాట్ చేసుకుంటారో చూడండి, మీ ఇష్టం. అర్థమవుతుందా? సార్ మరి ఐటమ్ వాల్యూ తగ్గితే ఏముంది? ఎంట్రీ రివర్స్ చేస్తాం. ఇప్పుడు మనం వేసామా స్కూటర్ ప్రాఫిట్ అండ్ లాస్. అదే లాస్ అయ్యింది అనుకోండి, ఎంట్రీని ఏం చేయాలి? తిప్పడమే, రివర్స్ చేయడమే. అంటే ఐటమ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఐటమ్ కిందకి వెళ్ళిపోతుంది. చూసారు నా ఫింగర్, నేను మూమెంట్ ఏమేస్తున్నాను? ఐటమ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి వస్తుంది లేండి, నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. నెక్స్ట్ లాస్కి ఉన్నది చూపిస్తాను. ఐటమ్ వాల్యూ తగ్గితే ఐటమ్ కింద వేసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ని పైన వేసుకోండి. ఎంట్రీ రివర్స్ అవుతుంది అంతే. ఎంట్రీ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి అంతే. చూపిస్తాను లేండి మీకు. సరిపోయింది కదా. స్కూటర్ 38,000 ప్రాఫిట్ అండ్ లాస్. సార్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే 3,000 క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. 3,000 ప్రాఫిట్ కాబట్టి అందుకే ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నాను. అర్థమైందా? ఎంటర్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫర్నిచర్ పర్చేస్ 25,000. ఫస్ట్ ఫర్నిచర్ కొనేద్దాం. పేమెంటు, క్యాష్, ఫర్నిచర్ 25,000. ఈ పాయింట్ మీ అందరికీ తెలుసు, అందుకే స్పీడ్గా వేస్తున్నాను. కంట్రోల్ ఏ. ఇక్కడ చూడండి, కొన్నది 25,000. ఫర్నిచరు కొన్నది 25,000. అమ్ముతుంది 20,000 అండి. అమ్ముతుంది 20,000. ఇప్పుడు ఐటమ్ వాల్యూ ఏమవుతుంది? దిగిపోతుంది. ఐటమ్ వాల్యూ తగ్గిపోతుంది. ఎంత తగ్గింది? 5,000 తగ్గింది. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఆగండి. ఇప్పుడు 38,000 పెంచాం, బాగానే ఉంది. 3,000 యాడ్ చేసాం. 35,000కి జర్నల్లో 3,000 యాడ్ చేసాం. యాడ్ చేసినంత మాత్రాన అంటే పైన ఐటమ్ వేసాం, కింద ప్రాఫిట్ అండ్ లాస్ వేసి 3,000 వేసాం. కొంతమంది జాతిరత్నాలు 38,000 వేస్తారు. జాగ్రత్త, అంత పనులు చేయకండి. ఎంత ప్రాఫిట్ పెరిగింది? 3,000 పెరిగింది కానీ నేను 3,000 తీసుకున్నాను. అర్థమైందా? 38,000 వేయకండి. సమ్మలో 38,000 కనిపిస్తుంది సార్.
సమ్మలో ఎంత కనిపిస్తుంది? 38,000 కనిపిస్తుంది ఏంటి అని చెప్పి మీరు 38,000 గాని వేసేయగలరు. అంత పని చేయకండి. ఎంత పెరిగింది అంత వెయ్యండి. 3,000 పెరిగింది కాబట్టి ఆ 3,000ని జర్నల్లో చూపించండి. అర్థమైందా నా పాయింట్? F7లో వేసినంత మాత్రాన ఆ ఐటమ్ని అమ్మినట్ట కాదు. ఐటమ్ని ఇంకా అమ్మలే. ఆ 3,000ని యాడ్ చేసానే తప్ప, అంటే పెంచానే తప్ప ఇంకా అమ్మలే. చూడండి, అమ్మానో అమ్మలేదో ఎలా తెలుస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్లో మనకి ఫిక్స్డ్ అసెట్లో చూడండి, స్కూటర్ ఇంకా కనిపిస్తూనే ఉంది. స్కూటర్ కనిపిస్తుందా? 38,000 స్కూటర్ కనిపిస్తుంది. అమ్మేస్తే స్కూటర్ మన దగ్గర ఉంటుంది ఏంటి? ఉండకూడదు కదా. అంటే నేను ఇంకా అమ్మలే, నేను ఇంకా ఏం చేయలేదు, అమ్మలేదు. 3,000 ప్రాఫిట్ పెంచానే తప్ప ఇంకా అమ్మలేదండి. మీరు ఈ పాయింట్ గమనించాలి. స్కూటర్ వాజ్ సోల్డ్ 38,000 అన్నాడు. ఓకే, 38,000కి అమ్ముతున్నావు, బాగానే ఉంది. ఎంత పెంచి అమ్మామంటే 3,000 పెంచి అమ్మాం. ఆ 3,000 F7లో చూపించాక అప్పుడు అమ్మాలి. ఇప్పుడు అమ్మేద్దాం. స్కూటర్ని ఏం చేద్దాం? అమ్మేద్దాం. అమ్మితే డబ్బులు వస్తాయా పోతాయా? స్కూటర్ అమ్ముతున్నాం, అమ్మితే క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది కాబట్టి రిసిప్ట్ పైన క్యాష్. ఏం అమ్ముతున్నాం? స్కూటర్ అమ్ముతున్నాం. ఎంతకు అమ్ముతున్నాం? 38,000. ఇదిగోండి ఇక్కడ ఇవ్వండి, 38,000 F6లో ఎంటర్ చేస్తే స్కూటర్ 0 అయిపోవాలి. ఇదిగోండి, అమ్మితే ఇంకా స్కూటర్ మన దగ్గర ఉండకూడదు, 0 అయిపోవాలి. స్కూటర్ ఉండకూడదు మన దగ్గర, అమ్మేస్తున్నాం కాబట్టి. లాజిక్ అర్థమైందా? 0 ఎందుకు అయింది? నేను స్కూటర్ అమ్మేశాను. కంట్రోల్ A 0. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్లోకి వెళ్ళి చెక్ చేస్తాను. చూడండి, బ్యాలెన్స్ షీట్ ఫిక్స్డ్ అసెట్లోకి వెళ్తే మీకు స్కూటర్ కనిపిస్తుంది. ఇక్కడ స్కూటర్ కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదంటే స్కూటర్ అమ్మేసాం కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే స్కూటర్ వాజ్ సోల్డ్ ఏమన్నప్పుడు, స్కూటర్ వాజ్ సోల్డ్ అన్నప్పుడు ఇదిగోండి ఈ పాయింట్ దగ్గరకు వచ్చాక, ఒక్క నిమిషం, స్కూటర్ వాజ్ సోల్డ్ అనే పాయింట్ దగ్గరకు వచ్చాక మీరు గమనించాల్సింది ఏంటంటే 2 ఎంట్రీలు వేయాలి. ఎన్ని ఎంట్రీలు వేసుకోవాలి? 2 ఎంట్రీలు వేసుకోవాలి. ఒకటి F7 ఎంట్రీ, ఇంకొకటి F6 ఎంట్రీ వేసుకోవాలి. F7లో ఏం చూపిస్తామంటే F7 ఎంట్రీ ఒకటి, ఇంకొకటి F6 ఎంట్రీ ఒకటి. F7 ఎంట్రీ, F6 ఎంట్రీ. F7లో ఏం చూపిస్తామంటే ఐటమ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి పైన ఐటమ్ వేసుకోండి. అమౌంట్ ఎంత? 6,000. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ వల్లే కదా అది పెరిగింది. మనకి ఐటమ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ వల్లే కదా పెరిగింది. కాబట్టి కిందన P&L అని చెప్పి 6,000 వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, F7లో ఈ ఎంట్రీ నోట్ చేసుకోండి. F7లో ఇలా వేయాలి. 6,000 వేసాను ఏంటి? 3,000 కదా. 3,000 ఈ ఎంట్రీ వేయాలి ఫస్ట్, గుర్తుపెట్టుకోండి. F7లో 3,000 పెంచాక అప్పుడు సోల్డ్ చేయాలి F6లో. అప్పుడు F6లో మీరు ఏం చేయాలి? సోల్డ్ చేయాలి. F6లో పైన క్యాష్ తీసుకుంటున్నాం, కింద నేను తీసుకుంటాం స్కూటర్ తీసుకుంటాం. అమౌంట్ ఎంత అంటే ఇగోండి 38,000 ఇప్పుడు వేయాలి. అర్థమైందా? F7లో వేసాక ఆ తర్వాత F6లో వేయాలి. అంటే ఈ సోల్డ్ అనే పాయింట్ దగ్గర మీకు 2 ఎంట్రీలు వస్తాయి. మళ్ళీ ఎవరు హ్యాండ్ రైజ్? అపర్ణ గారు అనుకుంటా. ఎవరు? త్రీ ఎంట్రీస్ వస్తే సార్. 3 ఎంట్రీస్ అంటే ఎలా అంటే 3 ఎంట్రీస్ వస్తే సార్ 3 ఎంట్రీలు వేసుకోవచ్చు. కాకపోతే దాని ఎంట్రీని బేస్ చేసుకొని మనం వేసుకుంటాం. ఎంట్రీని బేస్ చేసుకొని వేయాలి. అన్మ్యూట్ చేసుకో శాంతి. సార్ స్కూటర్ రిలేటెడ్ టోటల్ 3 వస్తున్నాయి సార్ అంటున్నారు. అంటే పర్చేజ్డ్ ఒకటి, సోల్డ్ 2. ఓకే ఎస్ సార్.
అర్థమైంది. F5 ఎంట్రీ, F7 ఎంట్రీ, F6 ఎంట్రీ. ఎస్ ఎస్ ఇగో పైన నేను ఆల్రెడీ ఇచ్చాను కదా, ఇగో పైన స్కూటర్ పర్చేజ్ అనేది ఆల్రెడీ ఉంది కదా, అదే 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 అది F5. కాకపోతే ఓన్లీ స్కూటర్ వాస్ సోల్డ్ ఈ ఎంట్రీ దగ్గర మాత్రం 2 వస్తాయి, F7 ఒకటి, F6. అపర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్ అది సోల్డ్ ఆల్రెడీ పైన F7 జర్నల్ లో వేయాలని చెప్పారు కదా, మళ్ళీ F6 ఎందుకు వేస్తున్నారు ఒకసారి మళ్ళీ అర్థం కాలేదు. చూడండి, F7 అనేది అమ్మడానికి కాదు. ఓకే సార్, జర్నల్ అనేది అమ్మడానికి కాదు, అమ్మడానికి కాదు, ఐటమ్ వాల్యూ పెంచడం లేదా తగ్గించడానికి మాత్రమే F7 వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐటమ్ వాల్యూని పెంచాలన్నా జర్నల్లోనే వేస్తాం, ఒక ఐటమ్ వాల్యూని తగ్గించాలన్నా జర్నల్లోనే వేస్తాం. సోల్డ్ అనేది జర్నల్లో వెయ్యం. ఓకే, అందుకని ఇంకొక ఎంట్రీ వేసుకుంటున్నారు. అదే ఎందుకు F6 లోనే వెయ్యాలంటే, అమ్మితే మీకు డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? వస్తున్నాయి. పేమెంట్ రిసిప్టా? రిసిప్ట్. అదికే F6. ఓకే సార్, అదే ఫర్నిచర్ పర్చేస్ లోకి వెళ్ళిపోయారు కదా, మధ్యలో నాది కట్ అయింది, అందుకే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేస్ చెప్తున్నాను వినండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ వచ్చింది. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేస్ 25,000 ఎంట్రీ వేసేసాడు నేను ఆల్రెడీ. ఇప్పుడు సోల్డ్ అనే పాయింట్ చూద్దాం. ఇప్పుడు ప్రాఫిట్టా లాసా అంటే 5,000 లాస్కి అమ్ముతున్నాం, 5,000 లాస్కి అమ్ముతున్నాం. ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? జర్నల్లోకి వెళ్ళాలి. మీరు ఒక్కటి కంట్రోల్ చేసుకోండి, ఫర్నిచర్ వాజ్ సోల్డ్ 20,000 ఉందని చెప్పి చాలామంది ఈ ఎంట్రీ వేసేయడానికి ట్రై చేస్తారు. ఫర్నిచర్ వాజ్ సోల్డ్ 20,000 ఉందని చెప్పి ఈ 20,000 ఎంట్రీ వేసేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ 20,000 ఎంట్రీ వేయకూడదు. ఫస్ట్ దేన్ని చెయ్యాలంటే F7ని చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేన్ని చెయ్యాలి? F7. మీరే అర్థం చేసుకోండి, ఫర్నిచర్ 25,000 కొన్నాను, 20,000కి అమ్ముతున్నాను. ప్రాఫిట్టా లాస్కి అమ్ముతున్నాను? లాస్కి అమ్ముతున్నాను. ఎంత లాస్కి అమ్ముతున్నాను? 5,000 లాస్కి అమ్ముతున్నాను. మరి 5,000 లాస్ ఎక్కడ చూపించాలి? జర్నల్లో చూపించాలి. మనకున్న ఏకైక ఆప్షన్ జర్నల్, ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫర్నిచర్ వాల్యూ 25,000 వేసాను, ఫిక్స్డ్ అసెట్లో కనిపిస్తుంది. వోచర్లోకి వచ్చాను. అమ్మే ముందు, సేల్ చేసే ముందు జర్నల్లోకి వెళ్ళండి. 20,000కి అమ్ముదాం అప్పుడే వద్దు, ఫస్ట్ జర్నల్లోకి వెళ్ళి ఐటమ్ వాల్యూ పెరుగుతుందో తగ్గుతుందో చూసుకోండి. ఇక్కడ ఐటమ్ వాల్యూ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. 25,000 20,000కి అమ్ముతున్నాం అంటే 5,000 ఏమైంది? లాస్. 5,000 ఏమైంది? లాస్. ఐటమ్ వాల్యూ తగ్గుతుంది అంటే ఐటమ్ వాల్యూని కిందన వేసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పైన వేసుకోండి. ఎంత లాస్ అంటే 5,000 లాస్. కిందన ఐటమ్ ఫర్నిచర్. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఫర్నిచర్ వాల్యూ ఎంత అయిందండి? 25,000 ఉండేది, ఇప్పుడు ఎంత అయిందండి? 20,000 అయ్యిందా? చూడండి నా సమ్మలో చూడండి, 20,000 అయిందా? అంటే 5,000 తగ్గిందా లేదా? ఇది మీరు పాయింట్ చేయవలసింది. సోల్డ్ అనే పాయింట్లో మీరు జర్నల్ చేశాకే, F7 వేసాకే సేల్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, F7 చేశాకే F6 ఎంట్రీ సేల్ చేయాలి మీరు. కంట్రోల్ A. ఇప్పుడు అమ్మేద్దాం, డబ్బులు వస్తున్నాయి, క్యాష్. ఏం అమ్ముతున్నాం? ఫర్నిచర్. ఎంతకు అమ్ముతున్నాం? ఇదిగోండి సమ్మలోనే ఉంది, ఎంతకు అమ్ముతున్నాం? 20,000కు అమ్ముతున్నాం. సోల్డ్. ఇదిగోండి ఐటమ్ వాల్యూ కూడా 20,000 ఉంది. జీరో అయిపోవాలి. ఇంకా ఫర్నిచర్ ఏమైపోవాలి? జీరో అయిపోవాలి. ఎందుకంటే అమ్మేస్తే ఇంకా మన దగ్గర అసెట్ ఉండదు, ఫర్నిచర్ ఉండదు, అందుకే జీరో అయిపోవాలి. అందుకే ఏమైపోవాలి? జీరో అయిపోవాలి. కంట్రోల్ A. అర్థమైందా? ఈసారి లాస్ వచ్చింది కాబట్టి నేనేం చేశానంటే, ఇదిగోండి మళ్ళీ బొమ్మ గీస్తున్నాను మీ అందరి కోసం. రైట్, ఇదిగోండి 2 ఎంట్రీలు వస్తాయి. ఎన్ని ఎంట్రీలు వస్తాయి మనకి? 2 ఎంట్రీలు వస్తాయి. ఒకటి ఇది, ఇంకోటి F6 ఎంట్రీ. మీకోసం నేను నీట్గా డ్రా చేస్తున్నాను. రానంటుంది. ఇదిగోండి ఫస్ట్ F7లో ఎంట్రీ వేయండి, లాస్ ఎంట్రీ వేయండి. తర్వాత F6లో అమ్మేయండి. ఇక్కడ ఏం చేస్తారు? F6లో అమ్మేయండి. ఎవరు? నిహారిక గారు అన్మ్యూట్ చేసుకోండి.
సార్ ఒక్కసారి ఇది రిసీట్ ఎంట్రీ చెప్పారు కదా, ఒక్కసారి చెప్పరా, మిస్ అయ్యాను కొంచెం. యా, రిసిప్ట్లోకి వెళ్ళి ఫర్నిచర్ అమ్ముతున్నాం కదా, క్యాష్కే కదా అమ్ముతున్నాం. ఫర్నిచరు అమ్ముతున్నాం కదా, ఇదిగోండి రిసిప్ట్ ఎంట్రీ, పైన క్యాష్, కిందన ఫర్నిచరు, అమౌంట్ 20,000 వేసేయండి. అమ్మేస్తే ఫర్నిచర్ మన దగ్గర ఉంటుందా నిహారిక గారు? ఉండదు, అందుకే 0 అయిపోయింది. అందుకే అసెట్ వాల్యూ 0 అయిపోయింది. క్యాష్కి అమ్ముతున్నాం కాబట్టి క్యాష్. అదే బ్యాంక్ అన్నాడు అనుకోండి, పైన బ్యాంక్ వేస్తాం. అర్థమైందా? క్యాషే కాబట్టి అక్కడ ఏం అనలేదు కాబట్టి క్యాష్కి అమ్ముతున్నాం అని అర్థం. ఎవరికి ఏం అమ్ముతున్నాం? ఫర్నిచర్ అవుతుందో 0 అయిపోయింది. వెరీ గుడ్. కంట్రోల్ ఏ. థ్యాంక్ యూ నిహారిక గారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇదిగోండి ఇది లాస్ 5,000 వచ్చింది కాబట్టి 5,000 లాస్ F7లో చూపిస్తాం. 5,000 లాస్ ఎక్కడ చూపిస్తాం? F7లో చూపిస్తాం. గుర్తుపెట్టుకోండి, లాస్ అమౌంట్ని ఎక్కడ చూపిస్తాం? F7లో. ఐటమ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి కిందన ఐటమ్ వేస్తాము, పైన ప్రాఫిట్ అండ్ లాస్ వేస్తాం. పైన పిఎన్ఎల్ వేసుకొని పిఎన్ఎల్ అకౌంట్ ఎంత లాసు? 5,000. అలాగే ఐటమ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి కిందన ఐటమ్ వేస్తున్నాం. ఐటమ్ పేరు ఏంటి అంటే ఫర్నిచర్, అమౌంట్ 5,000. అమౌంట్ 5,000. F6లో పైన క్యాష్ వేస్తాం, కిందన ఏం వేస్తాం? మీ అందరికీ తెలుసు, ఏం అమ్ముతున్నాం? ఫర్నిచర్ అమ్ముతున్నాం కాబట్టి ఫర్నిచర్ వేసుకుంటాం. ఓకేనండి, అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? F6లోనే 20,000 వేస్తాం. F6లోనే 20,000 వేస్తాం. ఛానల్లో కానీ వేసేయగలరు 20,000, అంత పనులు చేయకండి. ఓకేనా? సో ప్రాఫిట్ వస్తే ఎలా చేయాలి, లాస్ వస్తే ఎలా చేయాలి? నెక్స్ట్ చూడండి, మొబైల్ పర్చేజ్డ్ 18,000 అండి. 18,000 ఎంట్రీ వేసుకుందాం. పేమెంట్, క్యాష్, మొబైల్ కొన్నాను. ఎంత పెట్టుకున్నాను? 18,000. ఈ ఎంట్రీ కాన్సన్ట్రేట్ చేయండి, మీరే చెప్పాలి. ఇప్పుడు మొబైల్ వాజ్ సోల్డ్. సోల్డ్ అనగానే ఫస్ట్ F6లో వెళ్ళి అమ్మికండి, ఫస్ట్ జానల్లోకి రండి. ఇక్కడ చూడండి 15% ప్రాఫిట్. కొన్నది 18,000, కొన్నది ఎంత? 18,000, అమ్ముతుంది 15% ప్రాఫిట్. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. సో నేను మొబైల్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నాను. 18,000 ఇంటూ 15/100, 2,700. ఇదేనా? కాదు, 18,000 ఇంటూ 15/100, అంతే. 2,700 ప్రాఫిట్ వచ్చింది. 2,700 ఏమైంది? 2,700 2,700 పెరుగుతుంది. మరి పెరిగితే ఎక్కడ చూపించాలి? మీ అందరికీ తెలుసు, ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా జానల్లోకి వెళ్ళిపోండి. F7 ఐటమ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి పైన ఐటమ్ అంటే మొబైల్ ఎంత పెరిగింది? 15% అంటే 2,700. ఎంటర్. పైన బై ఉంటే కిందన 2, కిందన ఏమేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ కాబట్టి చూసుకున్నారా? ఐటమ్ వాల్యూ పెరిగింది. 18,000 ఉండేది 20,700 అయిపోయింది. చూసారు, గమనించారా? ఐటమ్ వాల్యూ పెరిగింది 20,700. 18,000 ఉండేది 20,700 చేసాం. జానల్ వేసిన తర్వాతే సేల్ చెయ్యాలి. జానల్ వేసిన తర్వాతే సేల్ చెయ్యాలి. జానల్ వేసిన తర్వాతే సేల్ చెయ్యాలి. మొత్తం 3 సార్లు చెప్పాను మీకోసం. సో నేను సేవ్ చేస్తాను, కంట్రోల్ ఏ. ఇప్పుడు అమ్మేద్దామండి. అమ్మితే డబ్బులు వస్తున్నాయి. F6 క్యాష్. ఏం అమ్ముతున్నాము? మొబైల్ అమ్ముతున్నాం. ఎంతకు అమ్ముతున్నాం? ఇదిగోండి 20,700. మీకు సమ్మలో ఇవ్వలేదు, నేను సమ్మలో ఇవ్వలేదు. మొబైల్ వాజ్ సోల్డ్ 15% ప్రాఫిట్ అన్నాను, అంతే. అమౌంట్ ఏం చెప్పలే, మీరు కంగారు పడకండి. ఇక్కడ సార్ సమ్మలో అమౌంట్ చెప్పలేదంటే ఇదిగోండి ఎంతకు అమ్ముతున్నాం 15% యాడ్ చేశాను. 20,700 వచ్చింది 15% యాడ్ చేస్తే. అంటే ఇంతకు అమ్ముతున్నాం, 20,700కు అమ్ముతున్నాం. ఇక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కే అమ్ముతున్నాం అని అర్థం. ఎంటర్ చేయండి. మొబైల్ 0 అయిపోయింది. గో. అమ్మేస్తే ఇంకా 0లు అయిపోవాలి, ఉండకూడదు మన దగ్గర. కంట్రోల్ ఏ.
సేవ్. నెక్స్ట్ పాయింట్, ల్యాప్టాప్ పర్చేజ్. ఏంటండి? ల్యాప్టాప్ పర్చేజ్ 30,000. కొనండి ఫస్ట్. ల్యాప్టాప్ కొనేద్దాం. క్యాష్ ల్యాప్టాప్ 30,000 ఎట్టు కొనియండి. కంట్రోల్ ఏ, కొనేసాను. తర్వాత ఏమంటున్నాడు? అమ్మేమంటున్నాడు. అంటే కొన్ని సంవత్సరాలు వాడేశాడు. అమ్మమంటున్నప్పుడు కూడా మనోడు ప్రాఫిట్కి అమ్ముతున్నాడో లాస్కి అమ్ముతున్నాడో చూసుకోండి. ఈసారి లాసే. ఎప్పుడైతే లాస్ అంటున్నామో జానల్లో చూపించాలి. అమ్మే ముందు ఎందులో చూపించాలి? జానల్లో చూపించాలి. ఓకేనా? 10% లాస్ అంటున్నాడు కాబట్టి 30,000లో 10% అంటే క్యాలిక్యులేటర్ తీయ అవసరం లేదు, 3,000 మీ అందరికీ తెలుసు. సో లాస్ ఎంత అంటే 3,000. సర్లేని చెప్పండి సార్, ఓపెన్ చేయండి సార్ అంటే వాళ్ళ కోసం కూడా చేసి చూపిస్తున్నానండి. 30,000 ఇంటూ 10/100 3,000. ఓకేనా? 3,000 ప్రాఫిట్టా లాసా? 3,000 ప్రాఫిట్టా లాసా? గమనించాలి. లాస్ అంటే ఐటమ్ వాల్యూ ఏమవుతుంది? ఐటమ్ వాల్యూ దిగిపోతుంది. ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా ఎక్కడ చూపించాలి? జానల్లో చూపించాలి. వెళ్ళిపోదాం జానల్లోకి. వెరీ సింపుల్. F7 ఐటమ్ వాల్యూ దిగిపోతుంది. రామ్ గోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను, కాస్త మళ్ళీ రిపీట్ ఏమైనా చేస్తారు సార్? అయ్యో బాబాయ్, అంటే మ్యారేజ్ రిసెప్షన్ ఒకటి ఉంటే వెళ్ళాల్సి వచ్చింది సార్. అవునా? సార్ మీకు నార్మల్ క్లాస్ తీసుకోండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ క్లాస్, పెద్ద క్లాస్. మళ్ళీ ఓకే రిపీట్ ఓకే సార్. మీరు నాకు వీడియో మెసేజ్ పెట్టాడు ఫ్రైడే, సాటర్డే, సరే సార్. సండే కానీ మీకు లింక్ అది పెట్టేస్తాను వీడియో. ఓకే సార్. ఓకే సార్. రైట్ అండి. సో ఐటమ్ వాల్యూ తగ్గుతుంది. 10% లాస్ 10% తగ్గుతుంది కాబట్టి మ్యూట్ అయిపోండి సార్ మీరు, రామ్ గోపాల్ గారు. సో ఐటమ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి కిందన ఐటమ్ వెయ్యాలి, పైన ప్రాఫిట్ అండ్ లాస్. ఎంత లాస్ అవుతుందంటే 10%, అంటే 3,000. పైన బై ఉంది, కింద 2 ఉంది. దేని మీద అంటే ల్యాప్టాప్ మీద. ల్యాప్టాప్ ఇదిగోండి, 30,000 ఉండి ఇది 27,000 అయిపోయింది. చూసారా? 30,000 ఉండి ఇది 27,000కి పడిపోయింది. అంటే తగ్గించని చూసారు, 27,000. కంట్రోల్ ఏ. సో తగ్గిపోయింది. ఇప్పుడు అమ్మేద్దామండి. F6లోకి వెళ్ళండి. క్యాష్ అమ్ముతున్నాం. ఏం అమ్ముతున్నాము? ల్యాప్టాప్ అమ్ముతున్నాం. ఎంతకు అమ్ముతున్నాం అంటే అగోండి అక్కడ ల్యాప్టాప్ కింద మీకు ఎంత కనిపిస్తుంది? 27,000 కదా. 10% లాస్ అంటే 30,000 నుంచి 3,000 తీస్తాం, 27,000కి అమ్ముతున్నాం అని అర్థం. ఇంకా జీరో అయిపోవాలి. ల్యాప్టాప్ అమ్మేస్తే ఇంకా మన దగ్గర అమౌంట్ కనబడకూడదు, ల్యాప్టాప్ కనబడకూడదు. మళ్ళీ ఇక్కడ ల్యాప్టాప్ కనబడింది అనుకో, మీ సార్ అడుగుతాడు అక్కడ ల్యాప్టాప్ కనబడుతుంది, అమ్మేసాం కదా, మళ్ళీ ఏమైంది అని చెప్పి. కేర్ఫుల్గా ఉండండి. జీరో అయిపోవాలి అమ్మితే. కంట్రోల్ ఏ. ఎంట్రీలన్నీ వేసేసాం. సో ఆన్సర్ ఎవరికి వచ్చింది? లాస్ 2,300 అపర్ణ గారికి వచ్చింది అండ్ రూపా సువర్ణ గారికి వచ్చింది 2,300. వీళ్ళిద్దరికి ఒకే ఆన్సర్ వచ్చింది కాబట్టి అదే రైట్ ఆన్సర్ అనుకుంటా. సో లాస్ నాకు కూడా 2,300 వచ్చిందండి. నాకు కూడా లాస్ 2,300 వచ్చింది. సెకండ్ సమ్ము ఫటాఫట్ స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్ నిహారిక గారు, 2,300. సెకండ్ సమ్ స్టార్ట్ చేసేయాలి. సెకండ్ సమ్ స్టార్ట్ చేసేయాలి. ఒకసారి రిపీట్ చేయించరా విజయలక్ష్మి గారు? రిసిప్ట్ చూపించాలా? ఓకే, రిసిప్ట్ చూపిస్తానండి. ఇదిగోండి, డే బుక్లోకి వెళ్తాను. 27,000కి అమ్మాను. అమ్మితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి 27,000. ఇదిగోండి రిసిప్ట్, పైన క్యాష్, కింద ల్యాప్టాప్. జీరో అయిపోవాలి. 27,000కు అమ్ముతున్నాం ల్యాప్టాప్, ఎందుకంటే 3,000 లాస్ కాబట్టి. 3,000 జర్నల్లో తగ్గించి F6లో అమ్ముతున్నాను. సెకండ్ సమ్ స్టార్ట్ చేసేయండి. ఐటమ్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా చెక్ చేసుకోండి.
అది జర్నల్లో మాత్రమే చూపించాలి. ఒక ఐటమ్ వాల్యూని పెంచాలన్నా తగ్గించాలన్నా జర్నల్లోనే చూపించాలి. లాస్ 3000. శారద గారు 3000 కాదు 2300 వచ్చిందండి లాస్. ఏంటి సెకండ్ సమ్ లాసా లేదంటే అది ఫస్ట్ సమ్మా? మీరు లాస్ 3000 అంటుంది. లేదు ఇది ఆన్సర్ కాదా? ఫస్ట్ సమ్ ఆన్సర్ లాస్ 2300. సో సెకండ్ సమ్ అనేది చేసేయండి అమ్మా.